వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. సమన్వయకర్తల నియామకంలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొట్టమొదట నీరు గార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తను ఏదైతే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదాని వద్దు, నాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి దిగజారి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆయన వల్లే ఈరోజు మనం ప్రత్యేక హోదా సాధించలేకపోతూ ఉన్నాము. ఆ నెపాన్ని తన మీద వేసుకోకుండా, తన పార్టీ మీద వేసుకోకుండా, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కానీ, చంద్రబాబు కానీ, వారి ఎల్లో మీడియా కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడే ప్రత్యేక హోదా వద్దు, నాకు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పి చెప్పాడనేది. దీన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు. అక్కడున్న భూమిని ఏదో ఒక పేపర్ మీద రాసి ఇచ్చే పరిస్థితి 5 సంవత్సరాలలో ఆయన చేయలేకపోయాడు. ఈరోజు అక్కడున్న సమస్యలన్నీ, అక్కడున్న ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించి ఏ తగాదా లేకుండా, తగాదా లేని భూమిని ఈరోజు మన ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించింది. తప్పకుండా తొందరలోనే రైల్వే జోన్ పనులు కూడా మొదలవుతాయి. ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చీల్చేదానికి ఒక రకంగా కారణభూతుడయ్యాడు. ఈరోజు ఇంకో రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఎవరు చక్కగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ నెరవేర్చేదే కాకుండా ఆయన ఒక అడుగు ముందుకేసి పేదల కోసం పనిచేస్తే ఈయన ఈరోజు 10 అడుగులు ముందుకేసి పనిచేస్తూ ఉన్నాడు. ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీలికలు తెచ్చినా, ఏం తెచ్చినా ప్రజల్లో చీలిక తేలేరు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు.